హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రాకేష్ అండి. ఈరోజు మీకు ఒక చిన్న హెల్త్ టిప్ చెప్పడానికి వచ్చాను. మీ ఇంట్లో కనుక మీ పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ స్ట్రోక్తో సఫర్ అయ్యి మీ ఇంట్లో ఉన్నట్టయితే మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి. స్ట్రోక్ పేషెంట్స్ మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే బెడ్ సోర్స్ అంటామండి. బెడ్ సోర్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉంటాయో బాడీలో, ఎముకల దగ్గర కానివ్వండి, వెనకాల తుంటి దగ్గర కానివ్వండి, నడుము కింద కానివ్వండి, ఇలాంటి ప్రదేశాల్లో నార్మల్గా ఎక్కువసేపు మనం పడుకొని ఉండడం మూలంగా ఏమవుతుంది, మన చర్మం ఎక్కడ బాగా చెమట కానివ్వండి, లేకపోతే అక్కడ ప్రెషర్ కానివ్వండి పెరిగి అక్కడ అల్సర్స్, పుండ్లు ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీన్నే మనం బెడ్ సోర్స్ అంటాము. ఇలాంటివి కనుక మీరు గమనిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇలాంటి బెడ్ సోర్స్ రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ ఏంటంటే, ఎవ్రీ థర్డ్ అవర్లీ కానీ సెకండ్ అవర్లీ కానీ పేషెంట్ని మనం ఒక పక్కకి తిప్పుతూ ఉండాలన్నమాట. మన ఇంట్లో కనుక మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా స్ట్రోక్ పేషెంట్స్ ఇలా ఉంటే మీరేం చేయాలంటే, ఎవ్రీ సెకండ్ అవర్లీ థర్డ్ అవర్లీ పేషెంట్ని రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్, నెక్స్ట్ 3 hours తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్, అలా ఫ్రీక్వెంట్గా తిప్పుతూ ఉండడం వల్ల ఏమవుతుంది, బ్యాక్ అనేది డ్రైగా ఉంటుంది. సో ఎక్కడైతే ప్రెషర్స్ పడతాయో ఆ ప్రెషర్ పాయింట్స్ ఎక్కువసేపు ప్రెషర్ పడకుండా ఉంటాయి. సో ఇవి చేయడం వల్ల మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక బెడ్ సోర్ కనుక వచ్చేస్తే ఆల్రెడీ ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి, దానిలో కూడా మన గ్రేడింగ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 to గ్రేడ్ 4 అని. సో దాన్ని బట్టి మనకి వైద్యం ఉంటుందండి. గ్రేడ్ 1 గ్రేడ్ 2లో పెద్దగా మనం చేయగలిగింది ఏం లేదు. జస్ట్ పొజిషన్ మార్చుకుంటూ డ్రైగా ఉంచుకుంటే ఆటోమేటిక్గా హీల్ అయిపోతాయి. గ్రేడ్ 4 దాకా బెడ్ సోర్ వెళ్ళిందంటే దాన్ని డెబ్రైడ్మెంట్ అంటారు. జనరల్ సర్జన్ కానివ్వండి, ప్లాస్టిక్ సర్జన్ కానీ చూపించి ఇమీడియట్గా ఆ వూండ్ని మనం క్లీన్ చేయించుకొని నీట్గా దాని మీద వ్యాక్యూమ్ అప్లై చేస్తాం. వ్యాక్యూమ్ అంటే వూండ్ డ్రైగా ఉంచడం కోసం ఎప్పుడూ సక్ చేసేటువంటి ఒక డివైస్ అనమాట. సో వ్యాక్యూమ్ పెట్టడం వల్ల లోపల ఉన్న పస్, సీమ్ ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయి, ఆ వ్యాక్యూమ్ మెషిన్ సక్ చేసేసి వూండ్ని క్లీన్గా డ్రైగా ఉంచుతుంది. సో త్వరగా హీల్ అవుతుంది. సో మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇలాంటి బెడ్ సోర్స్ కనుక మీరు చూస్తే మీరు ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకోండి. రాకుండా ఉండడానికి నేను చెప్పినటువంటి ప్రివెంటివ్ టిప్స్ పాటించండి.